నమస్తే అందరికీ. చికెన్ కంటే రుచిగా ఉండే వెజ్ కర్రీ ఏంటో తెలుసా? ఈ సోయాబీన్ కర్రీ. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని కలుపుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత హాట్ వాటర్లోకి సోయా చంక్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 5 minutes నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నానబెట్టుకున్న సోయా చంక్స్ వేసుకుంటున్నాను. తర్వాత తరిగిన టొమాటో వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. సోయా చంక్స్ సాఫ్ట్గా అవ్వాలంటే ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. సోయా చంక్స్ సాఫ్ట్గా అవ్వాలి అంటే హాట్ వాటర్లో ఎక్కువసేపు నానబెట్టాలి. అంతే అండి, సోయా చంక్స్ కర్రీ రెడీ. ఇది కేవలం ఒక కర్రీ కాదు, మన కుటుంబం కలిసి కూర్చుని తినే ఆనందం. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి ప్రేమతో చేసే వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.